రాష్ట్ర మార్కెట్లో పాల కొరతను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున కల్తీ మూటాలుగా ఏర్పడి కల్తీ పాలను సరఫరా చేస్తున్నట్టు విజయ డైరీ తనిఖీలో తేలింది. ఆగస్టు నుంచి జనవరి దాకా పాలు వెలువలా వస్తాయి, కానీ ఫిబ్రవరి నుంచి జూలై వరకు పాల కొరత ఏర్పడుతుంది. ఈ సమయంలో డిమాండ్ పెద్దగా లేక స్వచ్ఛమైన పాలు సులభంగా లభిస్తాయని అందరూ ఆశిస్తారు. కానీ తెలంగాణలో పాలు బాగా లభించే సీజన్లోనూ కల్తీ విపరీతంగా జరుగుతుందంటున్నారు నిపుణులు. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో 35 ట్యాంకర్లలో 3.40 లక్షల కల్తీ పాలను విజయ డైరీ పట్టుకుని పారబోయడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. డైరీలకు సరఫరా చేసే రైతులు సైతం కల్తీలకు పాల్పడుతున్నారంటున్నారు వీళ్ళు. ఎందుకంటే పశువు నుంచి తీసిన పాలను వేడి చేయకుండా గది వాతావరణంలో 4 గంటలకు మించి ఉంచితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా పాడవకుండా ఉండేందుకు రైతులు సైతం సోడియం బైకార్బోనేట్, సోడియం సిట్రేట్ వంటివి కలుపుతున్నారని తనిఖీలో బయటపడింది. ప్రధానంగా గ్రామాల్లో రైతుల నుంచి కొంటున్న దళారులు, చిన్న వ్యాపారులు ఇలాంటి కల్తీ అధికంగా చేస్తున్నారని చెబుతున్నారు. జూలై నెల 7న సిద్దిపేట జిల్లా నుంచి విజయ డైరీకి వచ్చిన ట్యాంకరు పాలలో సోడియం బైకార్బోనేట్, సోడియం సిట్రేట్ ఉన్నట్లు గుర్తించారు. ఇదే రోజు మెదక్ జిల్లా పుల్కల్ ప్రాంతం నుంచి వచ్చిన ట్యాంకర్లోనూ ఇవే అవశేషాలు ఉండటం గమనార్హం. ఈ 2 ట్యాంకర్లు పాత నిలువగా తేలిందన్నారు విజయ డైరీ నిపుణులు. ఈ పాలు తాగితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు విజయ డైరీ ఎండి కె నిర్మల. తమ డైరీలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కల్తీని ముందే గుర్తించి వాటిని పారబోస్తున్నామని చెప్పారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఊరు పేరు లేని డైరీల ప్యాకెట్లను కొనొద్దు. త్వరలో మరిన్ని అధునాతన యంత్రాలను జిల్లాలో పెట్టి కల్తీని మరింత సమర్థవంతంగా అడ్డుకుంటామని చెప్పారు. ఇటు నగరంలోని ఎల్బీ నగర్లో ఓ కిరాణా దుకాణానికి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిన పాల ప్యాకెట్లను ఇలా బయట పెట్టెల్లో ఉంచి ఉదయం 10 గంటల దాకా విక్రయిస్తున్నారు. కానీ డైరీలోని శీతల గది నుంచి తీసుకున్న పాల ప్యాకెట్లను శీతల సదుపాయం ఉన్న వ్యాన్లోనే తరలించాలి. దుకాణంలో సైతం 4 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంచి ప్రజలకు అమ్మాలని చెబుతున్నారు. అలా కాకుండా ఎక్కువసేపు గది వాతావరణంలో ఉంచితే వాటిలో చెడు బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తాయంటున్నారు. కానీ చాలా హోటళ్లు, ఇళ్లలో ఇలాగే ఆరుబయట ఉంచి వాడుతున్నారు. దుకాణాల్లో అలాగే విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.